Hello, my dear banking aspirants. Welcome to PRK Tutorials, the joy of learning. This is PK, your mentor. మనం ఈరోజు సెషన్లో అయితే ఇంకో సీటింగ్ అరేంజ్మెంట్ అయితే నేర్చుకోబోతున్నాము. అది లీనియర్ సీటింగ్ అరేంజ్మెంట్ సింగిల్ డైరెక్షన్. ఇంతకు ముందు వరకు అయితే మనం సర్క్యులర్, స్క్వేర్, రెక్టాంగులర్, ట్రయాంగులర్, సింగిల్ డైరెక్షన్, డబుల్ డైరెక్షన్ అయితే నేర్చుకున్నాము. ఇవన్నీ మనం సింగిల్ డైరెక్షన్ నేర్చుకున్నాము, అలాగే డబుల్ డైరెక్షన్ అయితే నేర్చుకున్నాం. ఈ రోజు మనం ఇవాళ లీనియర్ సీటింగ్ అరేంజ్మెంట్ అయితే నేర్చుకోబోతున్నాము. అది కూడా సింగిల్ డైరెక్షన్. మన అప్కమింగ్ సెషన్స్ లో అయితే డబుల్ డైరెక్షన్ కూడా నేర్చుకుంటాం. సో ఇంకా వెయిట్ చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. ఓకే, ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ అయితే వచ్చేసింది. ఒకసారి మీరు కూడా చదవండి. చదివితే క్వశ్చన్ ప్యాటర్న్ అనేది ఎలా ఉంటుంది అనేది చూద్దాం. అది తెలుసుకుంటారు మీరు. తర్వాత ఎట్లా సాల్వ్ చేయాలన్నది మనం చూద్దాం. ఓకే, నేనైతే స్టార్ట్ చేస్తున్నాం. ఏమంటున్నాడు? 6 persons ఆకాష్, బిందు, చిన్న, దినేష్, ఇమాన్యుయల్ అండ్ ఫిరోజ్ వెంట్ టు వాచ్ ద మూవీ. అంటే ఈ 6 persons బాహుబలి సినిమాకి చూడడానికి వెళ్ళారనమాట. మనకి యూజువల్ గా థియేటర్లో ఎట్లా ఉంటుందంటే ఇక్కడ స్క్రీన్ అయితే ఉంటుంది, ఇక్కడ సీట్స్ అనేవి ఉంటాయి. అందరూ మనం స్క్రీన్ వైపు అయితే మళ్ళీ కూర్చుంటాం అనమాట. ఓకే, ఇదైతే గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మనం ఆర్ఆర్ ఫేసింగ్ నార్త్ కాబట్టి ఇక్కడ స్క్రీన్ ఉంటుంది, అందరూ స్క్రీన్ వైపు మళ్ళీ అయితే కూర్చుంటున్నారు. ఓకే, అందుకని మీకు సింబాలిక్ అలాగైతే పెట్టాను. అలర్ ఫేసింగ్ నార్త్ అనమాట. ఇక్కడ ఎట్లా సాల్వ్ చేద్దాం? దీనికి మల్టిపుల్ పాసిబిలిటీస్ అనేవి వస్తాయి కాబట్టి ఇక్కడ ముందే నేను సెట్ చేసి అయితే ఉంచాను. పాసిబిలిటీస్ ఎలా తీసుకోవాలో కూడా మీకు నేను డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ ఏమంటున్నాడు? ఫస్ట్ స్టేట్మెంట్, ఓన్లీ 2 people సిట్ బిట్వీన్ ఆకాష్ అండ్ బిందు అంటున్నాడు. ఓకే, ఆకాష్ కి బిందుకి మధ్యలో ఇద్దరు మాత్రమే కూర్చుంటున్నారు అంటున్నాడు. అలాగే ఇంకోటి అంటున్నాడు, నేదర్ ఆకాష్ నార్ బిందు సిట్టింగ్ ఇన్ ద ఎండ్ అంటున్నాడు. అంటే ఆకాష్ కానీ బిందు కానీ లాస్ట్ లో అయితే రారు. అంటే లాస్ట్ లో రారు కాబట్టి సెకండ్ నుంచి మనం తీసుకోవాలి. ఇక్కడ ఆకాష్ అయితే వచ్చే ఛాన్స్ ఉంది. ఆకాష్ కి బిందుకి మధ్యలో ఇద్దరైతే కూర్చోవాలి, 1 2. ఇక్కడ బిందు అయితే కూర్చోవచ్చు. అలాగే ఇంకో పాసిబిలిటీ కూడా తీసుకోవచ్చు. బిందు అంటూ గ్యాప్ ఆకాష్. ఓకే, నెక్స్ట్ ఫిరోజ్ సిట్టింగ్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ ఇమాన్యుయల్. ఇమాన్యుయల్ కి సెకండ్ లెఫ్ట్ లో ఫిరోజ్ అయితే అక్కడ గ్యాప్ ఇమాన్యుయల్ కూర్చుంటాడు అని అంటున్నాడు అనమాట. ఓకే, నెక్స్ట్ దినేష్ ఈజ్ నాట్ సిట్టింగ్ అడ్జసెంట్ టు బిందు. బిందు పక్కన ఇక్కడ దినేష్ అయితే రాడు, ఇక్కడ దినేష్ రాడు. ఇందులో ఇక్కడ దినేష్ రాడు, ఇక్కడ కూడా దినేష్ అయితే రాడు. చిన్న సిట్టింగ్ ఇమీడియట్ రైట్ టు ఆకాష్ బట్ నాట్ ఎట్ ద ఎండ్ అంటున్నాడు. ఆకాష్ కి ఇమీడియట్ రైట్ లో చిన్న అయితే రావాలి, కానీ ఎండ్ లో అయితే రాకూడదు. ఈ పాసిబిలిటీలు తీసుకుంటే ఆకాష్ కి ఇమీడియట్ రైట్ అంటే ఇక్కడ వస్తుంది, ఇక్కడ చిన్న. కానీ మళ్ళీ మనకి ఏం చెప్పాడు? బట్ నాట్ ఎట్ ద ఎండ్ అంటున్నాడు. అంటే ఇక్కడ ఎండ్ వచ్చింది కాబట్టి ఈ పాసిబిలిటీ అయితే రాంగ్ అనమాట. మనం ఈ పాసిబిలిటీ అయితే రాంగ్ అయితే అయిపోయింది, తీసేయచ్చు. ఇక్కడే ఉంది ఆకాష్ కి ఇమీడియట్ రైట్ లో చిన్న. ఓకే, నెక్స్ట్ ఇమాన్యుయల్ కి సెకండ్ లెఫ్ట్ లో ఫిరోజ్ కావాలి. ఇమాన్యుయల్ 1 గ్యాప్ ఫిరోజ్ కావాలి. ఇక్కడ ఇమాన్యుయల్ పెట్టి అనుకోండి 1 గ్యాప్ లేదు, అంటే సో ఆటోమేటిక్ గా ఇమాన్యుయల్ అనేవాడు ఇక్కడ వస్తాడు. ఇమాన్యుయల్ కి సెకండ్ లెఫ్ట్ లో ఫిరోజ్. ఇంకా మిగిలిన ఎవరు? ఆకాష్, బిందు అయిపోయారు. ఇక్కడ నెక్స్ట్ దినేష్ అయితే వస్తాడు. మనకు వచ్చిన పాసిబిలిటీస్ తో, మనం తీసుకున్న పాసిబిలిటీతో మనకు కరెక్ట్ ఆన్సర్ అయితే వచ్చేసింది.
ఓకే, అరేంజ్మెంట్ ఏంటంటే దినేష్, ఆకాష్, చిన్న, ఫిరోజ్, బిందు, ఇమాన్యుల్. మళ్ళీ ఒకసారి ఇది కరెక్ట్ అనేది అయితే చెక్ చేసుకుందాం. ఓన్లీ 2 people సిట్ బిట్వీన్ ఆకాష్ అండ్ బిందు. ఆకాష్ కి బిందుకి ఇద్దరు మధ్యలో ఇద్దరు ఉన్నారంటే, ఆకాష్ బిందు మధ్యలో ఇద్దరు ఉన్నారంటే ఉన్నారు. రైట్, ట్రూ. నీదర్ ఆకాష్ నార్ బిందు సిట్టింగ్ ఆన్ ద ఎండ్. ఆకాష్ కానీ బిందు కానీ ఎండ్ లో ఉన్నారా అన్న ఉండకూడదు అని కండిషన్. బిందు కానీ ఆకాష్ కానీ ఎండ్ లో అయితే లేరు, ట్రూ అయింది. నెక్స్ట్, ఫిరోజ్ సిట్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ ఇమాన్యుల్. ఇమాన్యుల్ కి సెకండ్ లెఫ్ట్ లో ఫిరోజ్ ఉన్నాడా? ఉన్నాడు. రైట్, ట్రూ. నెక్స్ట్, దినేష్ ఇస్ నాట్ సిట్టింగ్ అడ్జసెంట్ టు బిందు. బిందుకి చుట్టుపక్కల దినేష్ అయితే కూర్చోకూడదు. బిందు ఇక్కడ ఉంది, బిందు పక్కన దినేష్ అయితే లేడు. చిన్న సిట్టింగ్ ఇమ్మీడియట్ రైట్ టు ఆకాష్. ఆకాష్ కి ఇమ్మీడియట్ రైట్ లో చిన్న రాలి ఎండ్ లో కూడా రాకూడదు. సో అన్ని ఇచ్చిన స్టేట్మెంట్స్ అన్ని మనకు వచ్చిన ఆన్సర్ తో అయితే సాటిస్ఫై అయ్యాయి. సో మనకు వచ్చిన ఆన్సర్ అనేది కరెక్ట్ ఆన్సర్. ఇవన్నీ దినేష్, ఆకాష్, చిన్న, ఫిరోజ్, బిందు, ఇమాన్యుల్. దినేష్, ఆకాష్, చిన్న, ఫిరోజ్, బిందు, ఇమాన్యుల్. రైట్, మనకు వచ్చిన ఆన్సర్ కూడా రైట్ అయింది. ఇప్పుడు ఇందులో క్వశ్చన్స్ చూడండి ఎలా అడుగుతున్నారు అనేది. ఏమడుగుతున్నాడు? ఫైండ్ ద ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ అని అడుగుతున్నాడు. ఇప్పుడు మనం ఇందులో ఇన్కరెక్ట్ ఏది అనేది చెక్ చేసి అది ఆన్సర్ టిక్ అయితే చేయాల్సి ఉంటుంది. చిన్న సిట్టింగ్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ దినేష్ అంటున్నాడు. దినేష్ కి సెకండ్ రైట్ లో చిన్న ఉంది అని అడుగుతున్నాడు. రైట్, ఇదైతే ట్రూ. నెక్స్ట్, ఫిరోజ్ అండ్ చిన్న ఆర్ సిట్టింగ్ టుగెదర్. ఫిరోజ్ అండ్ చిన్న ఆర్ సిట్టింగ్ టుగెదర్ అంటున్నాడు. రైట్, పక్క పక్కనే ఉన్నారు కాబట్టి ఇది కూడా రైట్. దినేష్ ఈజ్ నాట్ సిట్టింగ్ ఎట్ ద లెఫ్ట్ హ్యాండ్ అంటున్నాడు. దినేష్ ఆల్రెడీ లెఫ్ట్ హ్యాండ్ లో మనకున్నాడు, కానీ ఇక్కడ నాట్ సిట్టింగ్ ఎట్ ద లెఫ్ట్ హ్యాండ్ అన్నాడు కాబట్టి అలాగే ఫైండ్ ద ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ అన్నాడు. అంటే ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ ఏంటి? ఇది ఇన్కరెక్ట్ ఉంది కాబట్టి ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ అయితే మనకైతే వచ్చేసింది. వీడియో ఒకసారి పాజ్ చేయండి. పాజ్ చేసి మీరు ఏదో ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత మనకు వచ్చిన మళ్ళీ మనం సాల్వ్ చేద్దాం. ఇక్కడ వచ్చిన ఆన్సర్, మీకు వచ్చిన ఆన్సర్ టాలీ అయిందో చెక్ చూసుకోండి. ఒకవేళ మిస్టేక్ అయింది అనుకోండి, ఎక్కడ మిస్టేక్ అయిందో చెక్ చేసుకోండి. ఓకే, 8 persons PQR, STU, V and W are sitting in a linear to facing north. 8 persons ఉన్నారు, అందరు నార్త్ ఫేస్ చేసి ఉన్నారు. S is sitting third to the left of W. ఓకే, S is sitting third to the left of W అంటున్నాడు. ఓకే, ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దామా. S is sitting third to the left of W అంటున్నాడు. అలాగే ఇక్కడ ఇంకోటి చూడండి, కనెక్షన్ స్టేట్మెంట్. ఎస్ ఈజ్ నాట్ సిట్టింగ్ ఎట్ ద లెఫ్ట్ హ్యాండ్ అని కూడా అంటున్నాడు. అంటే ఎస్ అనేది ఇక్కడ రాకూడదు, సో ఇక్కడైతే రావచ్చు. ఎస్ అనేది మళ్ళీ ఇక్కడ డబ్ల్యూకి థర్డ్ లెఫ్ట్ లో అంటున్నాడు. సో పాసిబిలిటీస్ తీసుకుందాం. డబ్ల్యూకి థర్డ్ లెఫ్ట్ లో ఎస్ అనేది అయితే వచ్చింది. మనకి 4 పాసిబిలిటీస్ అయితే వచ్చాయి. నెక్స్ట్, ఓన్లీ 1 person is sitting between డబ్ల్యూ అండ్ పి అని అంటున్నాడు. మళ్ళీ పి అనేది ఇటు సైడ్ అనేది క్లారిటీ లేదు కాబట్టి పాసిబిలిటీ అయితే తీసుకోవాలి. ఓన్లీ 1 person is sitting between డబ్ల్యూ అండ్ పి. పి ఇక్కడ రావచ్చు, అలాగే ఎస్ డబ్ల్యూ పి ఇక్కడ కూడా రావచ్చు. నెక్స్ట్, ఇందులో పి ఇక్కడ రావచ్చు, అలాగే పి అనేది ఇక్కడ కూడా రావచ్చు. ఇందులో అటు సైడ్ ఛాన్స్ లేదు కాబట్టి పి అనేది ఇక్కడే వస్తుంది. ఈ పాసిబిలిటీలో కూడా ఇక్కడే వస్తుంది. 1 person సిట్టింగ్ బిట్వీన్ డబ్ల్యూ అండ్ పి. వి సిట్టింగ్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ క్యూ బట్ నాట్ ఎట్ ద ఎండ్. క్యూకి సెకండ్ రైట్ లో వి కూర్చుంటున్నాడు, కానీ వి అనేది ఎండ్ లో అయితే రాకూడదు. ఓకే, ఇక్కడ చూడండి, ఫస్ట్ దాంట్లో Q1 V పెట్టాం అనుకోండి, ఎండ్ లో వస్తుంది. సో ఇంకెక్కడ పాసిబిలిటీ లేదు. ఇక్కడైతే ఫిక్స్ చేసేసి Q1 V, అలాగే ఎండ్ లో కూడా లేదు.
నెక్స్ట్ ఇక్కడ Q1V పెట్టే ఛాన్స్ ఉందా లేదు, ఇక్కడ Q పెడితే 1V పెట్టే ఛాన్స్ లేదు, ఇక్కడ Q ఛాన్స్ లేదు. సో ఇక్కడ Q1V అయితే వచ్చింది. అలాగే ఇక్కడ Q1V పెట్టాం అనుకోండి, V N లో వస్తుంది, ఇక్కడైతే పెట్టలేం. సో ఇక్కడైతే పెట్టచ్చు Q1V. అలాగే అందులో ఇక్కడ కూడా ఫిక్స్ చేయొచ్చు, Q1V పెట్టచ్చు. రెండు పాసిబిలిటీ వస్తాయి, Q1V అలాగే Q1V TW పాసిబిలిటీస్ అయితే ఇలా వచ్చాయి. అలాగే ఇందులో కూడా Q1V పెట్టచ్చు, Q1V పెట్టచ్చు. రెండు పాసిబిలిటీస్ అయితే వచ్చాయి. తీసుకుందాం Q1V. Q1V పెట్టాం కాబట్టి ఇక్కడ Q1V. ఎన్ని పాసిబిలిటీస్ మీకు ఎందుకైతే చూపిస్తున్నాను అంటే, ఈ పాసిబిలిటీస్ ఎలా తీసుకోవాలి ఏంటి అనేది మీకు వస్తేనే మీరు మెయిన్స్ లో ఇలాంటి క్వశ్చన్స్ అయితే సాల్వ్ చేయగలుగుతారు. లేదంటే మెయిన్స్ లో చాలా మిస్టేక్స్ అయితే పోయే ఛాన్స్ అయితే ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా అయితే చూసుకోవాలి. యూ అండ్ వీఆర్ సిట్టింగ్ అడ్జసెంట్ టు ఈచ్ అదర్. ఓకే, వి పక్క పక్కన రావాలి కాబట్టి వి ఇక్కడ ఉంది, ఇందులో యూ అయితే పక్క ఇక్కడ వస్తుంది. అలాగే వి పక్కన యూ, ఇక్కడ వి పక్కన యూ, ఇక్కడ ఛాన్స్ ఉంది లాభం. ఇందులో అయితే యూ ఇక్కడ వస్తుంది, ఇందులో కూడా యూ ఇక్కడ వస్తుంది. అలాగే ఇందులో యూ వచ్చే ఛాన్స్ లేదు కాబట్టి ఈ పాసిబిలిటీ అయితే రాంగ్ అయిపోయింది. ఈ పాసిబిలిటీ అయితే అవసరం లేదు మనకి. ఓకే, నెక్స్ట్ టీ సిట్టింగ్ థర్డ్ టు ద రైట్ ఆఫ్ ఆర్ అంటున్నాడు. ఆర్ కి థర్డ్ రైట్ లో టీ అయితే రావాలి. ఇక్కడ ఆర్ ఉంది, ఇక్కడ టీ వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి ఈ పాసిబిలిటీ అయితే రాంగ్. ఓకే, ఇక్కడ ఆర్ టీ రెండు పక్క పక్కన వచ్చిన ఛాన్స్ లేదు. నెక్స్ట్ ఇక్కడ ఆరు, ఇక్కడ టీ పక్క పక్కనే వచ్చినాయి, 1 గ్యాప్ ఉంది, ఛాన్స్ లేదు, రాంగ్. అలాగే ఆర్ కి థర్డ్ రైట్ లో టీ రావాలి. అలాగే వి పక్కన యూ ఉండాలి. ఇక్కడ యూ పెట్టామనుకోండి, ఆర్ పక్కన థర్డ్ రైట్ వచ్చే ఛాన్స్ లేదు. సో ఇక్కడ యూ పెట్టామనుకోండి, ఆర్ కి థర్డ్ రైట్ లో టీ అయితే వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి ఈ పాసిబిలిటీ అయితే రైట్ అయింది. అలాగే ఇక్కడ ఆర్ టీ 1 గ్యాప్ ఉంది, ఈ పాసిబిలిటీ రాంగ్. ఇక్కడ కూడా ఆర్ టీ, ఇందులో కూడా ఆర్ టీ, పాసిబిలిటీస్ అన్ని రాంగ్ అయ్యాయి. సో మనకు వచ్చిన ఆన్సర్ ఏంటంటే QUVSTRWT. ఇది ఆన్సర్. ఎన్ని పాసిబిలిటీస్ తీసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, ప్రతిదానికి మనకి పాసిబిలిటీ ఎలా తీసుకోవాలి అనేది అయితే బేసిక్ అయితే కంపల్సరీగా ఉండాలి. ఎందుకంటే మెయిన్స్ లో చాలా యూజ్ అవుతుంది. మనం ప్రిపరేషన్ బేసిక్ నుంచే ఇలా అలవాటు చేసుకుంటే మెయిన్స్ లో మనకి చాలా ఈజీగా అయితే అవుతుంది సాల్వ్ చేయడం. ఓకే, ఆన్సర్ చెక్ చేద్దాం. QUVSPRWT, QUVRSPTW. రైట్ అయితే మనకు వచ్చింది అదే, QUVRSP సారీ ఇదే, కాకపోతే నేను కింద తప్పు రాశాను. మనకు వచ్చిన ఆన్సర్ అయితే అదే. ఆన్సర్ అదే, QUVRSPTW. రైట్, మనకు వచ్చిన ఆన్సర్ అయితే కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్స్ ఏం అడుగుతున్నా ఒకసారి అయితే చూద్దాం. హూ ఈజ్ సిట్టింగ్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ యూ అంటున్నాడు. యూకి సెకండ్ రైట్ లో ఎవరు ఉన్నారు? యూ ఇక్కడ ఉంది, యూకి సెకండ్ రైట్ లో ఆర్ అయితే ఉంది. ఆప్షన్ ఈ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, వాట్ ఈస్ ద పొజిషన్ ఆఫ్ టీ విత్ రెస్పెక్ట్ టు ఎస్ అంటున్నాడు. ఎస్ తో చూసుకుంటే, ఎస్ దగ్గర చూసుకుంటే టీ పొజిషన్ ఏంటి అంటున్నాడు. ఎస్ ఇక్కడ ఉంది, టీ ఇక్కడ ఉంది. టీ ఎస్ కి ఎక్కడ ఉందంటే ఎస్ కి సెకండ్ రైట్ లో అయితే ఉంది, సెకండ్ టు ద రైట్. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, హూ ఈస్ సిట్టింగ్ ఎట్ ద రైట్ ఎండ్ అంటున్నాడు. రైట్ ఎండ్ అంటే ఇది, రైట్ హ్యాండ్ లో ఎవరు కూర్చున్నారు? డబ్ల్యూ కూర్చున్నారు. ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఫైండ్ ద ఆర్డ్ వన్ అంటున్నాడు. ఆర్ఎస్ పక్క పక్కనే ఉంది. టిపి
ఓకే, ఆర్కి అంటే ఫస్ట్ లెటర్ సెకండ్ దాంట్లో ఎస్ ఉంది. ఈ టీపీ అంటే ఇది రివర్స్ ఉంది. నెక్స్ట్ యూవి ఫస్ట్ దానికి ఇమీడియట్ రైట్ లో వి. క్యూయు ఫస్ట్ దానికి ఇమీడియట్ రైట్ లో యు. టీడబ్ల్యూ టీకి ఇమీడియట్ రైట్ లో డబ్ల్యూ. అంటే ఇక్కడ మనకి టీపీ అంటే టీకి ఇమీడియట్ రైట్ లో పి ఉండాలి, కానీ ఇక్కడ పికి ఇమీడియట్ రైట్ లో టీ ఉంది కాబట్టి ఆడు అంటే ఇది ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ అయితే వచ్చేసింది. ఒకసారి వీడియో పాజ్ చేయండి, పాజ్ చేసి మీరు ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత ఇక్కడ వచ్చిన ఆన్సర్ మీకు వచ్చిన ఆన్సర్ టాలీ ఉందో చూసుకోండి. ఏమైనా మిస్టేక్ పోతే ఒకసారి చెక్ చేసుకోండి ఎక్కడ మిస్టేక్ పోయింది, ఎలా పోయింది అనేది. ఏమంటున్నాడు, 8% LMNO, PQR and S are sitting in a linear row. సేమ్ క్వశ్చన్ అయితే ఉంది. L is not sitting at the end అంటున్నాడు. L అనేది ఎండ్ లో అయితే రాదు అంటున్నాడు. ఓన్లీ 1% is sitting between L and N. L ఎండ్ లో రాదు, అలాగే L కి N కి మధ్యలో అయితే 1% అయితే ఉంటారు అని అంటున్నారు. ఓకే, నెక్స్ట్ O is sitting third to the right of M. M కి థర్డ్ రైట్ లో O అనేది అయితే ఉంది అని అంటున్నాడు. ఇక్కడ అలాగే ఇంకోటి చూడండి, M is sitting సెకండ్ టు ద రైట్ ఆఫ్ P. ఇక్కడ నుంచి మనం స్టార్ట్ చేసుకోవచ్చు. P ఇక్కడ తీసుకున్నాం అనుకోండి, P కి సెకండ్ రైట్ లో M కి థర్డ్ రైట్ లో O అయితే వచ్చే ఛాన్స్ ఉంది. అలాగే P కి సెకండ్ రైట్ లో M కి థర్డ్ రైట్ లో O. ఇంకోటి ఇచ్చాడు, O is not sitting at the end అని కూడా ఇచ్చాడు, కాబట్టి ఈ రెండు పాసిబిలిటీస్ అయితే మనం తీసేసుకోవచ్చు. ఇంకొకటి కూడా L1N. నెక్స్ట్ చూద్దాం. R is sitting adjacent to Q అంటున్నాడు. Q కి పక్క పక్కనే R అయితే రావాలి, ఎటు సైడ్ రావచ్చు. Q is sitting at the end అని అయితే అంటున్నాడు. ఇందులో ఎండ్ అయితే ఇక్కడే ఉంది, ఇందులో ఇక్కడ తీసుకున్నాము, ఇందులో ఇక్కడ తీసుకున్నాం. Q పక్కన ఏం రావాలి, R అయితే రావాలి. ఇందులో R వచ్చే ఛాన్స్ లేదు కాబట్టి సో పాజిబిలిటీ తీసుకొని కూడా వేస్ట్. ఇది కూడా వేస్ట్ అయిపోయింది. Q పక్కన R అయితే వచ్చే ఛాన్స్ లేదు కాబట్టి సో మనకు సింగిల్ అయితే ఉంది ఇక్కడ. Q పక్కన R అయితే ఇక్కడ వచ్చేసింది. అలాగే L1N అయితే ఉంది, L ఎండ్ అంటే ఛాన్సే లేదు. నెక్స్ట్ చూద్దాం. 3 people are sitting between P and S. 1, 2, 3. 3 people are between L and S. So అదే P and S. ఓకే, నెక్స్ట్ L is not sitting adjacent to S. S పక్కన L అయితే రాకూడదు కాబట్టి N ఇక్కడ వచ్చేసింది, L అయితే ఇక్కడ వచ్చేసింది. ఎందుకంటే L 1% గ్యాప్, N అయితే ఉండాలి. సో ఆన్సర్ అయితే వచ్చేసింది PLMNSORQ. PLMNSORQ రైట్, మనకు వచ్చిన ఆన్సర్ అయితే కరెక్ట్ అయింది. ఓకే, ఇన్ కేస్ మీకు ఎక్కడైనా తెలియలేదు అనుకోండి, అంటే ఎక్కడ స్టార్ట్ చేయాలి ఏంటి అని చెప్పేసి అది షార్ట్ కట్ లో రాసుకోండి. ఇప్పుడు ఓ సిట్టింగ్ థాట్ రైట్ ఆఫ్ ఎమ్ అన్నారు అనుకోండి, మీకు అది ఎక్కడ ఫిక్స్ చేయాలి తెలియదు. ఇప్పుడు ఇట్లా ఇట్లా గ్యాప్ వదిలేసి ఇట్లా రాసుకోండి, చిన్న క్లూ లెక్క రాసుకోండి. ఎందుకంటే మళ్ళీ మన స్టేట్మెంట్ అంతా చదవాల్సిన పని లేదు. ఈ చిన్నది ఏంటంటే రైట్ మళ్ళీ ఏమో రెండు గ్యాప్ ఫిక్స్ చేయాలి, ఇక్కడ గ్యాప్ ఉంది అమ్ము రెండు గ్యాప్ ఇచ్చేపో అనేది ఫిక్స్ చేయాలని చెప్పేసి మనం ఇట్లా చిన్న చిన్న క్లూస్ తో రాసుకుంటే ఏమవుతుందంటే మనకి ఈజీ అవుతుంది. ఎందుకంటే సడన్ గా స్టేట్మెంట్ చదవగానే అది ఫిక్స్ అవ్వకపోవచ్చు. అది షార్ట్ కట్ లో రాసుకున్నాం అనుకోండి, మనం తర్వాత అయితే దొరికినప్పుడు అది మనం పెట్టేసుకోవచ్చు. అయితే ఇప్పుడు క్వశ్చన్స్ అడుగుతున్నాడో చూద్దాం. హూ ఇస్ సిట్టింగ్ థర్డ్ టు ద రైట్ ఆఫ్ ఎల్ అంటున్నాడు. ఈ 4 క్వశ్చన్స్ అయితే మీరు ఒకసారి చూసేసి ఆ కామెంట్ సెక్షన్ లో కామెంట్ అయితే చేయండి మీ ఆన్సర్స్ ని. ఎందుకంటే పజిల్ ఆన్సర్ వచ్చిందంటే ఈ క్వశ్చన్స్ ఆన్సర్ చేయడం అయితే ఈజీ. ఓకే, ఆల్రెడీ మీకు చూపించాను కాబట్టి ఒకసారి ట్రై చేయండి.
దయచేసి మీ ఆన్సర్స్ అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ 4 క్వశ్చన్స్కి. ఓకే, నేను నెక్స్ట్ క్వశ్చన్కి అయితే వెళ్తున్నాను. ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ అయితే వచ్చింది. ఒకసారి వీడియో పాజ్ చేయండి, పాజ్ చేసి ట్రై చేయండి. ఓకే, నేనైతే సాల్వ్ చేస్తున్నా. 8 persons A, B, C, D, E, F, G, and H are sitting in a linear or color facing north. Right. A is sitting second to the left of G. Okay. G ki second left లో A అయితే ఉంది. F is sitting adjacent to G. F ఇక్కడ రావచ్చు, ఇక్కడ రావచ్చు. ఇది adjacent. Next. F is sitting adjacent to G. D is sitting second to the right of F. After second right లో D. C is sitting third to the right of B. B కి థర్డ్ రైట్ లో C అయితే ఉంది. యాక్చువల్గా నేను ఎందుకు పెట్టట్లే అంటే మీకు షార్ట్ కట్ లో క్లోజ్ రాసుకోవడం కూడా రావాలి, అది కూడా నేర్చుకోండి. అందుకే నేను ఇలా అయితే పెడుతున్నాను. ఎందుకంటే చెప్పే కదా, మెయిన్స్ లో మనం డైరెక్ట్ ఇట్లా స్టేట్మెంట్ అది ప్లేస్ చేయడానికి అయితే ఉండదు. చూపిస్తాను మీకు ఆ క్వశ్చన్స్ కూడా ఎలా ఉంటాయి అనేది. కాకపోతే బేసిక్ ఐడియా ఇప్పటి నుంచి రావాలి కాబట్టి ఇక్కడైతే చెప్తున్నాను. ఈ సిట్టింగ్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ ఏ బట్ నాట్ ఎట్ ద ఎండ్. ఏకి సెకండ్ లెఫ్ట్ లో ఈ అనేది అయితే రావాలి, కానీ ఎండ్ లో అయితే రాకూడదు. సో ఇక్కడ నుంచి అయితే మనం తీసుకోవచ్చు పాసిబిలిటీ. ఈ 1 గ్యాప్ ఏ, 1 గ్యాప్ జి. ఓకే, జీకి పక్కన ఎఫ్ రావాలి, F1 గ్యాప్ డి. ఒకవేళ జీకి పక్కన ఎఫ్ అన్నాం అనుకోండి, ఇక్కడ తీసుకున్నాం అనుకోండి, F1 గ్యాప్ డి అయితే రాదు. సో ఇక్కడైతే ఫిక్స్ అయిపోయింది. నెక్స్ట్ బి 2 గ్యాప్ సి. బి ఇక్కడ తీసుకున్నాం అనుకోండి, 1 2 సి అయితే వచ్చే ఛాన్స్ లేదు. సో ఎక్కడ ఛాన్స్ లేదు కాబట్టి ఇంకో పాసిబిలిటీ ఏముంది, ఈ 1 గ్యాప్ ఏ, ఇక్కడ జి, ఇక్కడ ఎఫ్, ఇక్కడ డి. సో బి టు సి అంటే ఇక్కడ బి తీసుకున్నాం అనుకోండి, 1 2 సి అయితే వచ్చేసింది. ఏ బి సి డి ఈ ఎఫ్ జి, ఇక్కడైతే హెచ్ అనమాట. ఆన్సర్ అయితే వచ్చేసింది. ఇలా షార్ట్ కట్ లో మనం క్లోజ్ రాసుకుంటే ఏమవుతుందంటే ఈజీ అయిపోతుంది. మనకు ఆ ఫ్లో అనేది మెమరైజ్ అయితే అయిపోతుంది. మెమరైజ్ అయితే అది ఎందుకు యూజ్ అవుతుందంటే, ఇన్ కేస్ మనకి లాస్ట్ 2 minutes ఉంది అనుకోండి ఎగ్జామ్ లో, ఇవన్నీ మెమరైజ్ అయితే సడన్ గా క్వశ్చన్ మొత్తం రాంగ్ అయిపోయింది. 2 minutes లో లాస్ట్ 10 seconds లో కండిషన్స్ అన్ని కొడుతుంటే ఫాస్ట్ గా మనం ప్లేస్ చేయొచ్చు. అంటే 10 seconds లో ఆన్సర్ చేయడం కూడా కష్టం, కానీ అట్లీస్ట్ తక్కువ టైంలో మనం పజిల్ ని సాల్వ్ చేయడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటుంది కండిషన్స్ ఇట్లా రాసుకోవడం వల్ల. ఇప్పుడు చూడండి ఎట్లా అంటే, మనం పజిల్ సాల్వ్ చేసిన తర్వాత ఆ పాయింట్స్ అన్ని మనం గుర్తుండిపోతాయి. ఎక్కడి నుంచి స్టార్ట్ చేసినాం, తర్వాత ఏ పాయింట్ తీసుకున్నాం అని చెప్పేసి. మిస్టేక్ ఎక్కడ పోయింది ఐడెంటిఫై చేసినాం అనుకోండి, కథం మనకు ఆన్సర్ అయితే వచ్చేసినట్టే. 5 మార్క్స్ అయితే ఈజీగా మనం గెయిన్ చేసుకోవచ్చు. ఆన్సర్ అయితే చెక్ చేద్దాం. బిహెచ్ఈసిఏఎఫ్ జేడి, బిహెచ్ఈసిఏఎఫ్ జేడి. రైట్, మనకు వచ్చిన ఆన్సర్ అయితే కరెక్ట్. హూ ఈజ్ సిట్టింగ్ థర్డ్ టు ద రైట్ ఆఫ్ హెచ్ అంటున్నాడు. హెచ్ కి థర్డ్ రైట్ లో ఎవరు ఉన్నారు, ఏ అయితే ఉంది. 1 2 2 గ్యాప్ ఏ. ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, ఇప్పటి వరకు మనం 8% తో అయితే చేసాము. ఇప్పుడు 9% అయితే క్వశ్చన్ వచ్చింది. యూజువల్ గా మనకి ఎగ్జామ్ లో 8-9% అనేది కామన్ గా వస్తుంది. ఒకసారి ఈ వీడియో పాజ్ చేయండి, పాజ్ చేసి ట్రై చేయండి. ఓకే, ట్రై చేసిన తర్వాత వచ్చిన ఆన్సర్ తో టాలీ చేసుకోండి. 9% ABC, LMN, XY and Z are sitting in a linear row facing north. అందరూ నార్త్ ఫేసింగ్ ఉంది. ఓన్లీ 2 people are sitting to the right of X. ఇక్కడ ఫస్ట్ క్లూ అయితే చాలా ఇంపార్టెంట్ క్లూ, మనకి ఈజీగా ఇచ్చింది కాబట్టి చాలా మంచి క్లూ అనమాట. ఓన్లీ 2 people are sitting to the right of X అన్నాడు. ఓకే, 3 పాసిబిలిటీస్ తీసుకున్నాం. నెక్స్ట్, ఏ సిట్టింగ్ 5th to the left of X. 5th to the left అంటే 4 గ్యాప్, 1 2 3 4. 5th to the left of X. ఓకే, A is sitting 5th to the left of X. Y is sitting adjacent to A. A కి Y అనేది adjacent. ఒక పాసిబిలిటీ అక్కడ, ఒక పాసిబిలిటీ ఇక్కడ చూసుకున్నాం.
B is sitting start to the right of Y onto B onto B. Next, only two people are sitting between M and L. M L గ్యాప్ లేదు కాబట్టి M టు L, M కి టు L కి మధ్యలో టూ పీపుల్ అయితే కూర్చుంటారు. అది మనం షార్ట్ కట్ అయితే రాసుకున్నాం. N is sitting immediate to the right of L. L N అయితే పక్క పక్కన ఉన్నది, ఇమీడియట్ రైట్. ఓకే. M is not sitting adjacent to X. X అనేది M అయితే ఇక్కడ రాకూడదు. M అయితే ఇక్కడ రాదు, M అయితే ఇక్కడ కూడా రాదు. X పక్కన M అయితే రాదు. సో ఇప్పుడు మనం పాసిబిలిటీ అయితే చెక్ చేద్దాం. ఇది M ని ఫిక్స్ చేయడానికి అయితే ట్రై చేద్దాం. ఓకే, M ఇక్కడ రాదు, M ఇక్కడ రాదు, అలాగే M కి L కి మధ్యలో ఇద్దరైతే ఉండాలి. సపోజ్ M ఇక్కడ పెట్టామనుకోండి, 1 2 L ఇక్కడైతే వస్తుంది. అలాగే L కి ఇమీడియట్ రైట్ N పెట్టడానికి ఛాన్స్ అయితే లేదు. సో M అయితే ఇక్కడ పెట్టలేం, ఇక్కడ పెట్టి చూసుకోవచ్చు. M ఇక్కడ పెట్టామనుకోండి, 1 2 ప్లేసెస్ లో L అయితే తీసుకోవచ్చు. L కి ఇమీడియట్ రైట్ లో N అయితే ఉండాలి. పాసిబిలిటీస్ అయితే ఫిక్స్ అయిపోయింది. ఓకే. అలాగే ఇక్కడ ఒకవేళ పెట్టామనుకోండి M ని, M 1 2 గ్యాప్ లో L పెట్టచ్చు, తీసుకోవచ్చు. ఇక్కడ M 1 2 గ్యాప్ లో L కి ఇమీడియట్ రైట్ లో N. అలాగే AY DX. అలాగే సేమ్ మళ్ళీ ఇక్కడ M తీసుకుని అనుకున్నాం, 1 2 గ్యాప్ L, ఇక్కడ N అయితే కూడా వచ్చే ఛాన్స్ ఉంది. నెక్స్ట్, Z is sitting at one of the ends అంటున్నాడు. ఇక్కడ N లో వచ్చే ఛాన్స్ ఉందా Z? లేదు. సో ఈ పాసిబిలిటీ రాను. ఇక్కడ N లో M అనేది ఒక ఎండ్ లో ఉంది కాబట్టి ఇంకో ఎండ్ లో Z అయితే వస్తుంది. అలాగే ఇక్కడ N అనేది ఎండ్ లో ఉంది కాబట్టి ఇక్కడ Z అయితే వస్తుంది. C is not sitting adjacent to Z. ఇంకొకటే ప్లేస్ ఖాళీ ఉంది కాబట్టి ఇక్కడ C వస్తుంది, ఇక్కడ C వస్తుంది. ఇక్కడ ఏమన్నాడు, C is not sitting adjacent to Z అంటున్నాడు. Z కి పక్కన C అయితే రాకూడదు అంటున్నాడు. అంటే ఇక్కడ Z కి పక్కన C వచ్చింది కాబట్టి ఈ పాసిబిలిటీ అయితే రాంగ్, ఈ పాసిబిలిటీ అయితే రైట్ వచ్చేసింది అనమాట. మనకు ఆన్సర్ అయితే వచ్చేసింది. ZAYCMB XLN, ZAYCMB XLN. రైట్, మనకు వచ్చిన ఆన్సర్ అయితే కరెక్ట్ ఆన్సర్. ఒకసారి క్వశ్చన్స్ చూద్దాం. అవును, ఇది మనం ఆల్రెడీ జనరల్ గా మనం ఎప్పటి నుంచో ప్రాక్టీస్ చేస్తాం. ఈ క్వశ్చన్స్ ఎట్లా సాల్వ్ చేయాలనేది పజిల్ అయితే సాల్వ్ చేస్తాను కదా. ఈ క్వశ్చన్స్ అయితే మీరు ఒకసారి ఆన్సర్ చేయండి కామెంట్ సెక్షన్. ఇందాక 4 కదా, ఇది 5th క్వశ్చన్, ఇది 6th, ఇది 7th. ఈ 7 క్వశ్చన్స్ కి అయితే మీరు ఆన్సర్ కామెంట్ సెక్షన్ లో కామెంట్ అయితే చేయండి. మిమ్మల్ని హోంవర్క్ ఇచ్చి కామెంట్ చేయమని ఎందుకన్నా అంటే, హోంవర్క్ ఇచ్చినప్పుడు మీరు ట్రై చేస్తారు. ట్రై చేసి ఒక కామెంట్ సెక్షన్ కామెంట్ చేశారు అనుకోండి, అది ఎట్లుంటుంది అంటే మనం ఫస్ట్ నుంచి నేర్చుకున్నాం, ఒక బాధ్యత అనేది ఉంటుంది. చెప్పాము ఇంతవరకు అయితే క్లాస్ చెప్పారు, చూసాం వదిలేసాం అన్నట్టు కాదు. ఇట్లా చేస్తే ఏమైందంటే మీకు గుర్తుండిపోతుంది, పలానా క్లాస్ విన్నాం, మేము ఈరోజు కామెంట్ చేసాం, ఆన్సర్ కరెక్ట్ వచ్చిందా లేదా అనేది చూసుకున్నాము. రైట్, ఒక టాపిక్ అయితే మాకు వచ్చింది అనేది ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకొని చేయండి. అట్లా చిన్నప్పుడు టీచర్ హోంవర్క్ ఇచ్చినప్పుడు మనం అయితే చేస్తాం కదా, అట్లా మీరు ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకొని చేయండి. ఏముంది నాకు వచ్చిందని వదిలేకండి. ఎందుకంటే రెస్పాన్సిబుల్ గా మనం చదువుకున్నప్పుడే మనం ఎంత సిన్సియర్ అనేది తెలుస్తుంది. ఓకే. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ అయితే వచ్చింది, వీడియో పాజ్ చేయండి, ఒకసారి ట్రై అయితే చేయండి. సేమ్ మెయిన్ పర్సన్ DEF IJK RS and T are sitting in a linear row facing not but not in the given sequence as given. ఈ లైన్ అయితే మనకి ఇవాళ కొత్తగా వచ్చింది, ఎందుకంటే ఇంతకుముందు అన్ని ఇట్లా ఇచ్చేవాళ్ళు. కానీ ఈ లైన్ అయితే రాకపోతే ఎగ్జామ్ ఇది మీరు చూస్తారు ఎగ్జాక్ట్లీ ఇలా అయితే కూర్చోరు అని చెప్పేసి. ఎందుకంటే మనం కూర్చోబెట్టాలి, వాళ్ళు ఇచ్చిన ఆర్డర్లో అయితే వాళ్ళు కూర్చోరు కదా. మనం ఇచ్చిన క్లోజ్ బట్టి సిట్టింగ్ అరేంజ్మెంట్ అనేది చేయాలి. ఓకే. ఫస్ట్ ఇక్కడ కూడా చాలా మంచి క్లూ ఇచ్చాడు. ఓన్లీ 3 people సిట్ టు ద లెఫ్ట్ ఆఫ్ F అంటున్నాడు.
ఎఫ్ కి లెఫ్ట్ లో ఓన్లీ 3 పీపుల్ ఉంటారు. 1 2 3. సో ఎఫ్ అనేది ఇక్కడ ఫిక్స్ అయిపోయింది. ఎఫ్ కి లెఫ్ట్ లో ముగ్గురు మాత్రమే కూర్చుంటారు అంటున్నాడు. ఓన్లీ 2 పీపుల్ సిట్ టు ద రైట్ ఆఫ్ టీ. బావ్, ఈ క్లూ కూడా చాలా బాగుంది. టీకి రైట్ లో 2 పీపుల్ మాత్రమే కూర్చుంటారని ఇచ్చాడు. ఓకే, నెక్స్ట్ ఓన్లీ 1 పర్సన్ ఇస్ సిట్టింగ్ బిట్వీన్ ఎఫ్ అండ్ డి. ఎఫ్ కి డి కి ఒకళ్ళు కూర్చున్నాం. ఎఫ్ కి రైట్ సైడ్ తీసుకున్నాం, ఒక దాంట్లో ఎఫ్ కి లెఫ్ట్ సైడ్ అయితే తీసుకున్నాం. కే సిట్టింగ్ థర్డ్ టు ద రైట్ ఆఫ్ డి. డికి థర్డ్ రైట్ లో కే అయితే వస్తుంది, అంటే 2 గ్యాప్ కే, 2 గ్యాప్ కే. నెక్స్ట్ ఓన్లీ 1 పర్సన్ ఈజ్ సిట్టింగ్ బిట్వీన్ జే అండ్ టీ. టీకి జేకి మధ్యలో 1 పర్సన్ కూర్చుంటున్నారు అంటున్నారు. ఇటు సైడ్ జే తీసుకోవడానికి ఛాన్స్ లేదు, ఎందుకంటే కే వచ్చింది. సో జే అనేది ఇక్కడైతే వస్తుంది. ఇందులో ఇటు సైడ్ జే తీసుకొని ఛాన్స్ లేదు కాబట్టి ఇక్కడ జే అయితే వస్తుంది. నెక్స్ట్ ఐ ఈజ్ సిట్టింగ్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ ఆర్. ఆర్ 1 గ్యాప్ ఐ అయితే రావాలి. ఈ ఫస్ట్ దాంట్లో ఒకటే ఉంది, ఆర్ 1 గ్యాప్ ఐ. ఇందులో కూడా 2 పాసిబిలిటీస్ ఇక్కడ తీసుకోవచ్చు, ఆర్ 1 ఐ. ఇంకో దాంట్లో అయితే ఏం తీసుకోవచ్చు, డిఎఫ్ కే టి జే. ఇక్కడైతే తీసుకోవచ్చు ఆర్ 1 గ్యాప్ ఐ. ఓకే, ఎస్ ఈజ్ సిట్టింగ్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ ఈ. ఈకి సెకండ్ రైట్ లో ఇక్కడ ఈ వచ్చింది, ఇక్కడ ఎస్ వచ్చింది. సో సెకండ్ రైట్ అనేది లేదు, ఛాన్స్. సో ఈ ఆప్షన్ అయితే పోయింది. ఇక్కడ ఛాన్స్ ఉంది, ఈకి సెకండ్ రైట్ లో ఎస్ వచ్చింది, అలాగే ఈకి సెకండ్ రైట్ లో ఎస్ అయితే వచ్చింది. ఇంకోటి ఈజ్ నాట్ సిట్టింగ్ ఎట్ ద ఎండ్ అంటున్నాడు. ఈ అనేది ఎండ్ లో అయితే రాకూడదు అని అంటున్నాడు. ఇక్కడ ఈ అనేది ఎండ్ లో వచ్చిన కాబట్టి ఈ పాసిబిలిటీ కూడా రాంగ్. ఇక్కడ ఇదైతే రైట్. ఆర్డిఐఎఫ్ కేఈటిఎస్ జే. ఆర్డిఐఎఫ్ కేఈటిఎస్ జే. రైట్, మనకు వచ్చిన ఆన్సర్ అయితే కరెక్ట్ ఆన్సర్. మీ ఆన్సర్ కూడా టాలీ చేసుకున్నారా? చూసుకోండి ఒకసారి, ఎక్కడ మిస్టేక్ అయింది అనేది ఒకసారి చూసుకోండి. మీ ఆన్సర్ కరెక్ట్ వచ్చిన అనుకో సెషన్ ని లైక్ చేయండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. హౌ మెనీ పీపుల్ ఆర్ సిట్టింగ్ బిట్వీన్ డి అండ్ ఎస్ అని అడుగుతున్నాడు. డి ఇక్కడ ఉంది, ఎస్ అయితే ఇక్కడ ఉంది. మధ్యలో ఎంతమంది ఉన్నారు? 3 to 5 మెంబర్స్ అయితే ఉన్నారు. ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. హూ ఈజ్ సిట్టింగ్ థర్డ్ టు ద రైట్ ఆఫ్ ద వన్ హూ ఈజ్ సిట్టింగ్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ ఈ. ఈకి సెకండ్ లెఫ్ట్ లో ఉన్న వాళ్ళకి థర్డ్ రైట్ లో ఎవరున్నారు అని అడుగుతున్నారు. ఈకి సెకండ్ లెఫ్ట్ లో ఎఫ్ ఉంది, ఎఫ్ కి థర్డ్ రైట్ లో టీ అయితే ఉంది. సో ఆన్సర్ టీ. ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. Who is sitting third to the right of the one who is sitting second to the left of he. అంటే ఈకి సెకండ్ లెఫ్ట్ ఎవరైతే కూర్చుంటున్నారో వాళ్ళకి థర్డ్ రైట్ లో ఎవరు ఉన్నారు అనేది అడుగుతున్నారు క్వశ్చన్ లో. ఓకే, మనకు ఆన్సర్ టీ అయితే వచ్చింది. టీ అనేవాడైతే కూర్చుంటున్నాడు. ఈకి సెకండ్ లెఫ్ట్ లో ఎఫ్ ఉంది, ఎఫ్ కి థర్డ్ రైట్ లో టీ అయితే ఉంది. నెక్స్ట్ మళ్ళీ 8% కి అయితే వచ్చాము. ఒకసారి వీడియో పాజ్ చేయండి, పాజ్ చేసి మీరైతే ట్రై చేయండి. టీవీ సిట్టింగ్ సేమ్, మళ్ళీ పైన సేమ్ అదే ఉంది, పీక్యూఆర్ఎస్ టీయూవి అండ్ డబ్ల్యూ. ఓకే, టీవీ సిట్టింగ్ ఎట్ వన్ ఆఫ్ ద ఎంస్ అంటున్నాడు. టీవీ ఇక్కడ తీసుకున్నాం, టీవీ ఇక్కడ కూడా తీసుకున్నాం. ఓన్లీ 2 పీపుల్ ఆర్ సిట్టింగ్ ఇన్ బిట్వీన్ క్యూ అండ్ డబ్ల్యూ. క్యూకి డబ్ల్యూకి 2 గ్యాప్ ఉంది, అదే 2 పర్సన్స్ ఉన్నారు. ఓకే, ఓన్లీ 1 పర్సన్ సిట్టింగ్ బిట్వీన్ డబ్ల్యూ అండ్ టీ. సో టీ ఇక్కడ రావచ్చు, టీ ఇక్కడ రావచ్చు, అలాగే టీ ఇక్కడ రావచ్చు, టీ ఇక్కడ కూడా రావచ్చు. ఆర్ అండ్ టీ ఆర్ సిట్టింగ్ టుగెదర్. టీ ఇక్కడ ఉంది కాబట్టి ఆర్ ఇక్కడ వస్తుంది. ఇందులో ఆర్ ఇక్కడ రావచ్చు, ఇక్కడ రావచ్చు. టీ ఇక్కడ ఉంది కాబట్టి ఆర్ ఇందులో వస్తుంది. మళ్ళీ పాసిబిలిటీస్ ఇక్కడ ఇక్కడ ఆర్ కి ఛాన్స్ అయితే ఉంది. సో తప్పదు మనకి. సరే తీసుకుందాం, పర్లేదు ఏం. టీ పక్కన ఆర్ ఇక్కడ తీసుకుందాం ఒక దాంట్లో, ఇక్కడ టీ పక్కన ఆర్ తీసుకుందాం. అందులో
టీ పక్కన ఆర్ ఇక్కడ తీసుకున్నాము, ఇందులో టీ పక్కన ఆర్ ఇక్కడ తీసుకున్నాము. ఓకే, నెక్స్ట్ ఎస్ ఇస్ సిట్టింగ్ థర్డ్ టు ద రైట్ ఆఫ్ యూ. యూకి థర్డ్ రైట్ లో ఎస్ అనేది రావాలి. యూ ఇక్కడ తీసుకుంటే థర్డ్ రైట్ లో ఎస్ అనేది అయితే వస్తుంది. ఓకే, నెక్స్ట్ యూకి థర్డ్ రైట్, యూ ఇక్కడ తీసుకుంటే థర్డ్ రైట్ 1 2 3 థర్డ్ రైట్ లేదు, ఇక్కడ తీసుకున్నా 1 2 లేదు, ఇందులో అసలు థర్డ్ రైట్ ఆప్షన్ ఛాన్సే లేదు. ఓకే, ఇది అయితే ఎలిమినేట్ అయిపోయింది. అలాగే ఇందులో యూ ఇక్కడ తీసుకుంటే 1 2 3 ఇక్కడ లేదు, యూ ఇక్కడ తీసుకుంటే 1 2 3 ఇక్కడ లేదు. సో యూ అనేది ఇక్కడ తీసుకుంటే ఇక్కడైతే వస్తుంది. నెక్స్ట్ ఇందులో ఇక్కడ ఇక్కడ నెక్స్ట్ ఇందులో 2 పాసిబిలిటీస్ అయితే ఉన్నాయి. యూ ఇక్కడ తీసుకుంటే థర్డ్ రైట్ లో ఎస్ ఇక్కడ ఛాన్స్ ఉంది. అలాగే ఆర్టీ డబ్ల్యూక్యూ యూ ఇక్కడ తీసుకుంటే థర్డ్ రైట్ లో ఎస్ వచ్చే ఛాన్స్ ఉంది. ఇందులో యూ ఇక్కడ తీసుకున్న థర్డ్ రైట్ లో ఎస్ వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి ఇది కూడా హెల్మెట్ అయితే అయిపోయింది. వి సిట్టింగ్ ఇమ్మీడియట్ రైట్ ఆఫ్ పి, పివి రావాలి. పికి ఇమ్మీడియట్ రైట్ లో వి, పికి ఇమ్మీడియట్ రైట్ లో వి, పికి ఇమ్మీడియట్ రైట్ లో వి. వావ్, ఇంత చేసినా కూడా ఇంకా పాసిబిలిటీస్ ఉన్నాయి, హెల్మెట్ అవ్వట్లేదు. ఇక్కడైతే పోయింది. పికి ఇమ్మీడియట్ రైట్ లో వి వచ్చే ఛాన్స్ లేదు కాబట్టి ఇది కూడా వెళ్ళిపోయింది. ఒకసారి మీకు ఈ హెల్మెట్ అని అయితే నేను ఎరేజ్ చేస్తాను. సో క్లారిటీ అయితే ఉంటుంది మీకు. ఇంకా ఒక స్టేట్మెంట్ కోసం మనకి 4 పాసిబిలిటీస్ అయితే వెయిట్ చేస్తున్నాయి. వి ఈస్ నాట్ సిట్టింగ్ టు అడ్జసెంట్ టు ఎస్ ఆర్ డబ్ల్యూ. డబ్ల్యూ పక్కన కానీ ఎస్ పక్కన కానీ వి అయితే రాకూడదు. ఇక్కడ ఎస్ పక్కన వి వచ్చింది, ఈ పాసిబిలిటీ అయితే రాంగ్. ఇక్కడ డబ్ల్యూ పక్కన వి అయితే వచ్చింది, ఈ పాసిబిలిటీ కూడా రాంగ్. ఇక్కడ ఎస్ పక్కన వి వచ్చింది, ఈ పాసిబిలిటీ కూడా రాంగ్. సో ఇక్కడ వి పక్కన డబ్ల్యూ లేదు, వి పక్కన ఎస్ కూడా లేదు కాబట్టి ఈ పాసిబిలిటీ అయితే రైట్ ఆన్సర్. యూఆర్టీఎస్ డబ్ల్యూపీ వీక్యూ, యూఆర్టీఎస్ డబ్ల్యూపీ వీక్యూ. ఇది యాక్చువల్గా మనం చెప్పాలంటే కన్ఫ్యూజ్ అవ్వకుండా జాగ్రత్త చేసుకుంటే మనకి ఈజీ అన్నమాట. సీటింగ్ అరేంజ్మెంట్ లో ఈజీ లీనియర్ సీటింగ్ అరేంజ్మెంట్ అనేది. కాకపోతే మల్టిపుల్ పాసిబిలిటీస్ అయితే వస్తాయి. క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ లేదనుకోండి, సెకండ్ టు ద రైట్ ఆర్ థర్డ్ టు ద రైట్ అని చెప్పేసి మనకు అక్కడ కన్ఫ్యూజన్ అయితే అవుతుంది. ఓన్లీ 1% సిట్టింగ్ బిట్వీన్ ఎక్స్ అండ్ వై అని అనుకోండి, రైట్ లో తీసుకోవచ్చు, లెఫ్ట్ లో తీసుకోవచ్చు. సో అక్కడ మల్టిపుల్ పాసిబిలిటీస్ అయితే అవుతాయి, కానీ మనకి ఆన్సర్ అయితే ఈజీగా వస్తుంది. చాలా జాగ్రత్తగా అయితే చేయాల్సి ఉంటుంది. ఓకేనా, కొంచెం కాన్సన్ట్రేషన్ పెట్టి చేస్తే ఆన్సర్ అయితే ఈజీగా వచ్చేస్తుంది. ఓకే, క్వశ్చన్ అడుగుతున్నాడు, హూ ఈస్ సిట్టింగ్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ యూ అంటున్నాడు. ఇక్కడ యూకి సెకండ్ రైట్ లో టీ అయితే ఉంది, కానీ ఇక్కడ డైరెక్ట్ టీ అనే ఆప్షన్ లేదు. ద వన్ హూ ఈస్ సిట్టింగ్ ఇమీడియట్ రైట్ ఆఫ్ ఎస్ కాదు. ద వన్ హూ ఈస్ సిట్టింగ్ ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ ఆర్ కాదు. ఎస్ ఆ కాదు. ద వన్ హూ ఈస్ సిట్టింగ్ థర్డ్ టు ద లెఫ్ట్ ఆఫ్ పి, రైట్. ద వన్ హూ ఈస్ సిట్టింగ్ థర్డ్ టు ద లెఫ్ట్ ఆఫ్ పి. డి ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ అయితే వచ్చేసింది. ఇది వీడియో పాజ్ చేసి ఒకసారి అయితే ట్రై చేయండి. కొంచెం లెంతీగా ఉంది, కొంచెం ఇంట్రెస్టింగ్ ఉండొచ్చు. 9 persons QWERTY UY and O are sitting in a linear row facing south, north, south రెండు సేమ్ కాబట్టి మనం నార్త్ తీసుకొని చేద్దాం. ఆర్ is sitting third to the right of O. సో డైరెక్ట్ అయితే ఎక్కడ మనం పెట్టలేం. ఆర్ is sitting third to the right of O. నెక్స్ట్ Q is sitting second to the left of O. QOR రెండు గ్యాప్ ఇదైతే వచ్చింది. సో మనం ఇక్కడ తీసుకోవచ్చు. ఓకే, తీసుకున్నాం, స్టార్ట్ చేద్దాం. సారీ, Q1 గ్యాప్ O, O2 గ్యాప్ R. నెక్స్ట్ Q1 గ్యాప్ O, 2 గ్యాప్ R. Q1 గ్యాప్ O, 2 గ్యాప్ R. నెక్స్ట్ Q1 గ్యాప్ O, 2 గ్యాప్ R. Next, the number of people sitting to the left of Q is equal to the number of people sitting to the right of W. అంటే క్యూకి లెఫ్ట్ లో ఎంతమంది అయితే ఉంటున్నారో డబ్ల్యూకి రైట్ లో కూడా అంతమంది ఉంటారు అంటున్నారు.
క్యూకి లెఫ్ట్ లో ఎవరు లేరు కాబట్టి డబ్ల్యూకి రైట్ లో కూడా ఎవరు ఉండరు. క్యూకి లెఫ్ట్ లో 1 పర్సన్ ఉన్నారు కాబట్టి డబ్ల్యూకి రైట్ లో కూడా 1 పర్సన్ ఉంటారు. క్యూకి లెఫ్ట్ లో 2 పర్సన్స్ ఉన్నారు, డబ్ల్యూకి రైట్ లో 2 పర్సన్స్ ఉంటారు. క్యూకి లెఫ్ట్ లో 3 పర్సన్స్ ఉన్నారు, డబ్ల్యూకి రైట్ లో 3 పర్సన్స్ ఉండాలంటే డబ్ల్యూ ఇక్కడ రావాలి, కానీ ఆర్ ఇక్కడ ఆల్రెడీ ఉంది కాబట్టి ఈ పాసిబిలిటీ అయితే రాంగ్. సో ఈ పాసిబిలిటీని మనం ఏదైతే చేసుకుందాం. ఓకే, ఓన్లీ 4 people ఆర్ సిట్టింగ్ బిట్వీన్ ఐ అండ్ డబ్ల్యూ. డబ్ల్యూకి ఐకి 4 పర్సన్స్, 1 2 3 4 డబ్ల్యూ అండ్ ఐ. 1 2 3 4 ఐ. 1 2 3 4 ఐ. నెక్స్ట్, the number of people sitting between I and E are equal to the number of people sitting between I and Y. ఐకి ఈకి మధ్యలో ఎంతమంది అయితే కూర్చుంటున్నారో ఐకి వైకి అయితే అంతమంది కూర్చుంటారు అని అంటున్నారు. ఒకసారి అయితే హోల్డ్ చేద్దాం. ఓకే, ఇక్కడైతే చూసుకోండి, గుర్తుపెట్టుకోండి. నెంబర్ ఆఫ్ పీపుల్ సిట్టింగ్ బిట్వీన్ ఐ అండ్ ఈ. ఐకి ఈకి మధ్యలో ఎంతమంది అయితే కూర్చుంటారో ఐకి వైకి కూడా అంతమంది కూర్చుంటారు. కానీ ఈ ఐ ఎట్ లెఫ్ట్ ఎట్ రైట్ అనేది అయితే ఇయ్యలేదు. సో మనం ఐకి ఈకి డిఫరెన్స్ ఈక్వల్ టు ఐవై అయితే రాసుకుందాం. ఓకే, టీ షిఫ్టింగ్ థాట్ టు ద రైట్ ఆఫ్ యూ. యూకి థర్డ్ రైట్ లో టీ అనేది అయితే రావాలి. యూ ఇక్కడ పెట్టామనుకోండి, టీ ఇక్కడ వచ్చే ఛాన్స్ ఉంది. యూ ఇక్కడ పెడితే 1 2 3 టీ ఇక్కడ వచ్చే ఛాన్స్ ఉంది. సరే, చెక్ చేద్దాం. యూ ఇక్కడ పెట్టి టీ ఇక్కడైతే తీసుకుందాం. ఇంకో పాసిబిలిటీ QOI ఆర్ డబ్ల్యూ. ఇందులో యూ ఇక్కడ పెట్టేసి థర్డ్ రైట్ లో టీ అయితే తీసుకున్నాం. నెక్స్ట్, యూకి థర్డ్ రైట్ లో టీ అంటే యూ ఇక్కడ పెడితే థర్డ్ రైట్ ఛాన్స్ లేదు. సో యూ ఇక్కడ పెట్టాలి, థర్డ్ రైట్ లో టీ అయితే వస్తుంది. అందులో ఇక్కడ యూ పెడితే థర్డ్ రేట్ లో టీ వస్తుంది, ఇక్కడ యూ పెడితే థర్డ్ రేట్ లో టీ రాదు. సో ఇక్కడ యూ పెడితే థర్డ్ రేట్ లో టీ యొక్క ఛాన్స్ ఉంది. అలాగే ఐక్యూ ఓ డబ్ల్యూ మరి ఇక్కడ యూ పెడితే థర్డ్ రేట్ లో టీ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. ఓకే, ఇప్పుడు ఇదైతే చూసుకుందాం. ఐకి ఈకి మధ్యలో ఎంతమంది ఉంటారో ఐకి వైకి అయితే అంతమంది ఉండాలి. ఓకే, ఇక్కడ మనకి 2 బాక్సులు మిగిలినాయి ఫస్ట్ దాంట్లో, అంటే 2 ప్లేస్లు మిగిలి ఉన్నాయి కాబట్టి ఈవై అనేది పక్క పక్కన వస్తాయి. ఈవై పక్క పక్కన వచ్చినప్పుడు ఐకి ఈకి మధ్యలో ఎంతమంది అయితే ఉంటారో ఐకి వైకి అంతమంది మధ్యలో ఉండాలి కాబట్టి ఆ పాసిబిలిటీ సాటిస్ఫై కాదు. ఈ పాసిబిలిటీ అనేది రాంగ్. నెక్స్ట్, ఇక్కడ చూడండి, ఐకి ఈకి మధ్యలో ఎంతమంది ఉంటారో ఐకి వైకి అంత మధ్య ఉండాలి. ఐకి ఈకి మధ్యలో ఒకరు ఉన్నారు అనుకోండి, అలాగే ఐకి వైకి మధ్యలో ఒకరు ఉండాలి. ఇక్కడ వై తీసుకోవచ్చు కదా అంటే ఇక్కడ ఉంది యూ ఈజ్ నాట్ సెట్టింగ్ అడ్జసెంట్ టు వై. ఓకే, యూ పక్కన వై అయితే రాకూడదు కాబట్టి వై ఇక్కడ తీసుకున్నాం. ఈ పాసిబిలిటీ అయితే సాటిస్ఫై అయింది. సో ఇవన్నీ రాంగ్, ఎందుకంటే ఐకి ఇచ్చాడు ఎంత ఐకి ఈకి డిఫరెన్స్ ఐకి వైకి డిఫరెన్స్ పడ్డే ఛాన్స్ లేదు కాబట్టి ఈ పాసిబిలిటీస్ అయితే రాంగ్ అయిపోయినాయి. ఆన్సర్ అయితే వచ్చేసింది వైక్యూఐఓ ఈయుఆర్డబ్ల్యూ టి. YQIO EURW T. ఓకే, క్వశ్చన్స్ అయితే ఇక్కడ ఉన్నాయి, ఒకసారి చూద్దాం. ఫైండ్ ద ఆడ్ వన్ అంటున్నాడు. వైకి సెకండ్ రైట్ లో ఐ అయితే ఉంది. ఈడబ్ల్యూ ఈకి థర్డ్ రైట్ లో డబ్ల్యూ ఉంది. క్యూకి థర్డ్ రైట్ లో ఈ అయితే ఉంది. సో ఇవన్నీ థర్డ్ రైట్ లో ఉన్నాయి కాబట్టి ఫస్ట్ ఏముంది, ఫస్ట్ సెకండ్ రైట్ లో ఉంది కాబట్టి ఇది మనకి ఆడ్ వన్ అవుట్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. హూ ఈజ్ సిట్టింగ్ ఎట్ ద ఎండ్స్ అన్నాడు. ఎండ్స్ లో ఎవరెవరు ఉన్నారు, వై అండ్ టీ. వై అండ్ టీ లేదా
T and Y. Option D is the right answer. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ అయితే వచ్చింది. ఒకసారి వీడియో పాజ్ చేసి మీరు ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత వచ్చిన ఆన్సర్ని మన ఆన్సర్తో టాలీ అయితే చేసుకోండి. Nine persons PQRS, TU, PW and X are sitting, X sitting in a row facing south. సేమ్ నార్త్, ఆల్ ఆర్ ఫేసింగ్ ఇన్ సేమ్ డైరెక్షన్ కాబట్టి నార్త్ సౌత్ పెద్ద డిఫరెన్స్ అయితే ఏం లేదు. ఓకే, టీ సీట్స్ ఫోర్త్ టు ద లెఫ్ట్ ఆఫ్ క్యూ అంటున్నాడు. టీ సీట్స్ ఫోర్త్ టు ద లెఫ్ట్ ఆఫ్ క్యూ. ఫోర్త్ టు ద లెఫ్ట్ అంటే మధ్యలో 3 పీపుల్ అయితే ఉంటారు. ఎగ్జాక్ట్లీ 2 పీపుల్ బిట్వీన్ ఎక్స్ అండ్ డబ్ల్యూ. ఇప్పటికైతే క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అయితే లేదు. నెక్స్ట్, ఆర్ సిట్స్ ఇమ్మీడియట్ రైట్ ఆఫ్ ఎక్స్ అని అయితే అంటున్నాడు. ఇది కూడా మనకి ఎగ్జాక్ట్ క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ లేదు కాబట్టి ఎక్స్ఆర్, ఎక్స్ కి ఇమ్మీడియట్ రైట్ లో ఆర్. నెక్స్ట్, ఆర్ సిక్స్ ఇమ్మీడియట్ రైట్ ఆఫ్ ఎక్స్. ఓకే, ఇదైతే మనం తీసుకున్నాం. ద నెంబర్ ఆఫ్ పీపుల్ టు ద రైట్ ఆఫ్ పి ఈక్వల్ టు ద నెంబర్ ఆఫ్ పీపుల్ టు ద లెఫ్ట్ ఆఫ్ ఎస్. పీకి రైట్ లో ఎంతమంది అయితే ఉంటారో ఎస్ కి లెఫ్ట్ లో కూడా అంతమంది ఉంటారు అని అంటున్నారు. వి ఈజ్ నాట్ అడ్జసెంట్ టు యూ, దర్ ఆర్ 3 పీపుల్, ఆర్ అండ్ వి, పి ఈజ్ సిట్టింగ్ ఇట్ 1 అండ్ రైట్. ఇక్కడైతే మనం స్టార్ట్ చేయొచ్చు. ఇక్కడ పి ఈజ్ సిట్టింగ్ ఎట్ 1 ఎండ్ అని అన్నాడు. ఓకే, పి ఇక్కడ కూర్చుంటాడు, లేదా టీ అనేది ఇక్కడ కూర్చుంటాడు. ఇక్కడ చూడండి, ద నెంబర్ ఆఫ్ పీపుల్ టు ద రైట్ ఆఫ్ పి ఈక్వల్స్ టు ద నెంబర్ ఆఫ్ పీపుల్ లెఫ్ట్ ఆఫ్ ఎస్ అన్నాడు. ఇక్కడ పీకి రైట్ లో ఎంతమంది ఉన్నారో ఎస్ కి లెఫ్ట్ లో కూడా అంతమంది ఉంటారు. టీకి రైట్ లో ఎంతమంది ఉన్నారో ఎస్ కి లెఫ్ట్ లో కూడా అంతమంది ఉంటారు. ఓకే, ఇక్కడ మనం ఎస్ కి ఏమైనా ఉందా అనేది చెక్ చేద్దాం. 3 పీపుల్ బిట్వీన్ ఆర్ అండ్ వి. నెక్స్ట్, ఇక్కడ ఎగ్జాక్ట్ క్లూస్ అయితే ఏం లేవు. సో మనం డైరెక్ట్ పెట్టేసుకుంటూ అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ చాలా లెంత్ లో ఉన్నదైతే తీసుకుందాం. ఇదైతే ఇక్కడ నుంచి అయితే ట్రై చేద్దాం. T1 2 3 Q. ఓకే, నెక్స్ట్ ఇక్కడైతే తీసుకున్నాం X2W. ఇక్కడ X తీసుకున్నాం 1 2 W. X కి ఇమ్మీడియట్ రైట్ లో R. నెక్స్ట్ R3V. 1 2 3 V అయితే లేదు. 1 2 3 V అయితే లేదు. సో XR అనేది ఇక్కడ వచ్చే ఛాన్స్ లేదు. ఒకసారి టీ పక్క అయితే జరుపుకుందాం. ఇక్కడ T1 2 3 Q. ఓకే, ఇక్కడ మనకి కామన్ క్లూస్ అయితే లేవు కాబట్టి మనకి ఇది కొంచెం తప్పది లాగా ఉంది. కానీ జాగ్రత్త మనం అయితే సాల్వ్ చేద్దాం. ఓకే,
సో ఎక్స్ కి పక్కన ఆర్ అయితే తీసుకున్నాం. నెక్స్ట్ పక్కన ఆర్, ఎక్స్ కి 2 గ్యాప్ డబ్ల్యూ, అలాగే ఆర్ కి 3 గ్యాప్ వి, 1 2 3 వి. నెక్స్ట్ ఇక్కడ యూ అయితే వచ్చింది. వి ఈజ్ నాట్ అడ్జసెంట్ టు యూ. యూ వి పక్క పక్కన అయితే రాకూడదు అన్నాడు కాబట్టి ఇదైతే రైట్. మనకైతే కరెక్ట్ ఆన్సర్ అయితే వచ్చింది. ఒకసారి అయితే చెక్ చేద్దాం. టీ షీట్స్ ఫోర్త్ ద లెఫ్ట్ ఆఫ్ క్యూ. క్యూ కి ఫోర్త్ లెఫ్ట్ టీ అయితే ఉంది. నెక్స్ట్ ఎగ్జాక్ట్లీ 2 people sit between ఎక్స్ అండ్ డబ్ల్యూ. ఎక్స్ డబ్ల్యూ 2 people ఉన్నారు. నెక్స్ట్ ఆర్ సిట్స్ ఇమిడియట్ రైట్ ఆఫ్ ఎక్స్. ఎక్స్ ఇమిడియట్ రైట్ లో ఆర్ ఉంది. నెంబర్ ఆఫ్ పీపుల్ టు ద రైట్ ఆఫ్ పీ. పీకి రైట్ లో ఎంతమంది ఉన్నారు, ఎస్ కి లెఫ్ట్ లో ఎంతమంది ఉన్నారు టాలీ అయింది. వి ఈజ్ నాట్ అడ్జసెంట్ యూ. యూ పక్కన వి అయితే రాకూడదు, రాలేదు. దెర్ ఆర్ 3 people బిట్వీన్ ఆర్ అండ్ వి. ఆర్ కి వి కి 3 people అయితే వచ్చారు. నెక్స్ట్ పీ ఈజ్ సిట్టింగ్ ఎట్ వన్ అండ్ రైట్ బట్ నాట్ అడ్జసెంట్ టు డబ్ల్యూ. పీకి డబ్ల్యూ కూడా పక్కన ఉండకూడదు అన్నారు. సో మనకు అది కూడా సక్సెస్ అయింది. సో మనకి మన అదృష్టం బాగుంది. ఫస్ట్ పాసిబిలిటీలోనే కరెక్ట్ ఆన్సర్ అయితే వచ్చేసింది. పీవీటీయూ ఎక్స్ఆర్క్యూ డబ్ల్యూ ఎస్ రైట్ కరెక్ట్ ఆన్సర్. సో ఇవాళ సెషన్ ఇంతటితో అయితే అయిపోయింది. నాకు తెలిసి మీరు చాలా వరకు అయితే ఈ సెషన్ లో నేర్చుకున్నారని అనుకుంటున్నాను. ఈ సెషన్ మీరు లైక్ చేయండి. లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి అయితే షేర్ చేయండి. మనం ఈ సిరీస్ అంటే ఈ ఛానల్ స్టార్ట్ చేసింది అయితే మెయిన్ ఉద్దేశం బిగినర్స్ కోసమా. మనం బిగినర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి నేను స్టార్టింగ్ నుంచి వీడియోస్ అయితే చేసుకుంటూ వస్తున్నాను. ఆల్రెడీ చేసే వాళ్ళు కూడా ఒకసారి కాన్సెప్ట్స్ రివైజ్ చేసుకోవడానికి అయితే మన ఛానల్ అయితే చూడొచ్చు. సో మీరు మీ ఫ్రెండ్స్కి అయితే ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే సెషన్ లైక్ చేయండి. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ అయితే మీకు ముందు అయితే రాబోతున్నాయి. హ్యాపీ లెర్నింగ్. బాయ్ బాయ్. దిస్ ఇస్ పీకే యువర్ మెంటర్ సైనింగ్ ఆఫ్.